చేస్తా. ఈ ధర జ్వరం వచ్చిందని చెప్పి ఇంటికానే ఉన్నాడు ఫ్రెండ్ 2 రోజుల నుంచి. ఇవాళ ఇక కౌసు తింటా అని చెప్పండి, జర కొంచెం నాలుగే రుచి తగిలినట్టుంది, ఏమన్నా తీసుకురా డాడీ అని చెప్పండి. సరే అని చెప్పి ఇక బిర్యానీ తెస్తే మళ్ళీ దాంట్లో అంతా ఆయిల్ మన్ను మార్చడం అంత గందరగోళం అవుతుందని చెప్పి ఇక చికెన్ తీసుకొచ్చిన. చికెన్ జర మా అమ్మగారు మంచిగా వండుతుంది. నీ చీకటి జర సరిగ్గా తప్పితే మంచిగా కనిపిస్తుంది. గంజు చీకటి పడుతుంది, కూర రుచి ఉంటుంది, మంచిగా తింటాడు వరుణ్ తేజ్. రైట్. వారంలో కంపల్సరీ 4 సార్లు 3 టైమ్స్ తిన్నాము. ఎప్పుడు అయినా కూడా చికెన్ మీద బుద్ధి లేదు వాడికి. ఎప్పుడు చికెన్ అని అంటాడు. ఇప్పుడు ఊరికి పోయేది ఉందబ్బా, మళ్ళా ఊరికి పోవాలి, వెళ్ళాడకుండా కట్టు పోవాలి, ఇంటికి పోవాలి, సంబర్కం చేసుకోవాలి, మర్చిపోకు. పోవాలి. ఒకసారి అయితే మేము ఊరికి పోదాం అని చెప్పి ఈ సమ్మక్కలు చేసుకుందాం అని చెప్పి పోయినాం ఫ్రెండ్స్. పోయేటప్పుడు దారి మధ్యలో పోయేటప్పుడు ఆయనతో ఒక మా ఇంటి పక్క పంటి అమ్మాయి చనిపోయింది, పాలలు చనిపోయింది. ఇక మధ్య దాకా పోయినాము, కొంచెం సమానస్త తీసుకుపోతున్నాం అనమాట ఊరికి. ఇక మళ్ళీ మధ్య దాకా వచ్చినాక నాకు ఇంకోటి ఏంటంటే ఊరికి పోవడం అంటే చాలా ఇష్టం. అయితే మా ఆవిడకి చెప్పలేదు ఫ్రెండ్స్, వాస్తవానికి విలేజ్కి వెళ్ళేదాకా చెప్పలేదు నీ ఆమెకు. ఎందుకంటే నాకు ఊరికి పోవడం నాకు ఇష్టం. ఇప్పుడు నేను అక్కడ చెప్పిన అనుకో, ఇక పోయి ఏం చేద్దామని చెప్పి మధ్యలోకి వెళ్ళి అంటే ఆనంగా ఇటే పోదాం పా అని చెప్పి పండగకి వస్తాను చెప్పి ఊరి దగ్గర దాకా పోయిన తర్వాత చెప్పిన. ఇక పిల్లలకైతే వాస్తవానికి వంటకు మాత్రం చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్, ఆ తినడానికి అయితే. పాపం వంట చేసుకోరాదా, పాలలు శివమాడుండగా ఎట్లా చేసుకోవచ్చు, నువ్వు చెప్పకపోవడం చాలా తప్పు కదా. అట్లా చాలా తప్పే, చెప్పాలి మనిషికి, చెప్పాలి ఫస్ట్ తప్పే. కానీ ఇక మా పిల్లలు ఎట్లా తిండికి అయితే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఇక మా పెద్ద బామ్మారి పాపం మేము పోయినప్పుడల్లా మా కడుపుగా చూస్తాడు వాడు. మన ఇంటికాడ ముట్టుకున్నా కూడా నైట్ పట్టుకుని వచ్చాడు. 4 years బ్యాక్ అనుకుంటా కదా. 4 years లాస్ట్ టైం కాకుండా అంత సరే 2 years ఒకసారి అయితే. ఇక పిల్లలకు జర ఎట్లా అంటే ఇక అక్కడ వంట మనకి ఎవరు అంత ఇది ఏరు అంత, మనం ఎవరి ఇళ్ళకి పోము, ఎవరు మనకు పెట్టరు, మనం ఎవరి ఇళ్ళకి పోము. కాబట్టి పిల్లలకు వంటకి ఇబ్బంది. మా బామ్మరికి ఒక్క ఫోన్ చేసినా ఖాళీ, ఒక్క ఫోన్ చేస్తే ఈ వాస్తవానికి నేను పోయేటప్పుడే కళ్ళు తాగడానికి నేను ఇక మా బామ్మారికి చెప్పెట్టినా అనమాట, వస్తున్నాం రా అని చెప్పంటే. అయితే మేము ఇదే పండుగ ఫ్రీగానే ఉంటారు కదా అని చెప్పి వాడనుకున్నాడు. వచ్చిన తర్వాత దగ్గర దాకా పోయిన తర్వాత ఇట్లా చనిపోయారా అని చెప్పి చెప్తే వాడు మా అత్తమ్మ వంటలు అవి ఏదో చికెన్ అది ఇది అండి పంపించేసింది. ఇక మా బామ్మారి కళ్ళు డబ్బా పట్టుకుని పాపం వచ్చిండు. వాడైతే మా కడుపు అయితే మస్తు చూస్తాడు ఫ్రెండ్స్. ఎప్పుడు ఎంబడే ఉంటాడు వాడు, మా ఎంబడి పోయినప్పుడు ఫ్రెండ్స్. అంటే పెద్దోడు పనికి గ్యాస్ అయిపోయింది, ఏం దొరికి పాడైతుంది, పైసలు పెట్టి కొనుక్కొని తిందామన్నా ఏం దొరుకుతలేదు, ఏదైపోయినా కూడా పోవాలి. మళ్ళీ ఇంకోటి విలేజ్ లో ఏది పడితే దొరకదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే కంపల్సరీ ఒక సిటీ లెక్క అంటే మండలమే ఉంటుంది, మరి తప్పించి మళ్ళీ కరీంనగర్ లేదా సిద్దిపేట. ఇక మనం అంత దూరమే అంటే హైవే పైన ఉంటుంది శనిగరం, అక్కడక్కడ మాకు మా ఉంటుంది. కానీ ఇక అంత దూరం పోలేని పరిస్థితి. చీకటి ఊర్లలో ఏడైందంటే ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నేను ఒక్కదాన్నైనా చార్మినార్ దాకంటే పోతా, ఆడ ఊర్లలో దొరకాయి, ఏం దొరకాయి కష్టం. బాగా కూరగాయలే దొరికాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మార్నింగ్ టైంలో మేము ఒకసారి ఏమో పండగ పోయినాము, మేము ఇక్కడ అలవాటుకు గదే పొద్దుగాల ఆయనతో ఊరికోతే కొంచెం ఫ్రీగా కదా అన్నట్టు ఆయనతో మేము లేచేవారికి ఏడైంది. ఆ పొద్దుగాల ఇంటి ముంగట కూరగాయల వాళ్ళు ఒరిపోతారు కదా, కూరగాయలండి టమాటా అది ఇది అని చెప్పి ఒరిపోయారు. కానీ వాని కోసం ఊరంతా తిరిగిన ఏడ దొరకలేడు. ఆ రోజు మళ్ళా ఆ బెజ్జ కోయడకు పోయి కోయడ నుంచి మళ్ళీ కూరగాయలు అవి తీసుకొచ్చి వండుకుంటే పిల్లలకి ఇట్లా అప్పుడు తిన్నాం. అంటే దొరకాయి ఇవి వాస్తవానికి సామాన్యంగా దొరకాయి. మళ్ళీ పోతే మండలం బెజ్జం కన్నా కోయడనన్నా పోయి సామాన్లు తెచ్చుకొని మళ్ళీ వండుకొని తిని చేయడమే. ఇక్కడ అంటే మనకి ఏ తినబుద్ధి అయితే ఒకట్లా ఎప్పటికప్పుడు తెచ్చుకొని తింటే ఒకట్లా. ఇప్పుడు సమ్మక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, ముందు పుట్టిన మా పండుగ అన్నట్టు పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్ మాది. అయితే ఈసారి ఏంటంటే ఇప్పుడు మేము నెక్స్ట్ మంత్ 22-23 అమ్మా, ఎప్పుడు అది 23-24 అంటే మాకు మళ్ళీ వేములవాడ కొండ పోయింది ఫ్రెండ్స్. వేములవాడ కొండ అయితే మా ఇంటి దేవుడు కదా శివయ్య వేములవాడకు పోయి దర్శనం చేసుకొని ఆ పిల్లలకు ఎంటికలకి ఇట్లా ఇస్తాం అనమాట. అంటే మా ఇంటి దేవుడు ప్రతి 1 yearకి ఒకసారి కంపల్సరీ పోతాం.
ఇక అక్కడ దర్శనం చేసుకొని గుండ్లు గిట్లు ఇచ్చుకొని ఇంటికి పోయి అక్కడ పోషమ్మకు ఏమో ఉంటాయి చిన్న చిన్న దేవుళ్ళు ఇళ్ళ దేవుళ్ళు ఆ ఇళ్ళ దేవుళ్ళకు కొబ్బరికాయలు ఇట్లా కొట్టి ఆ సమ్మక్క తల్లికి పూజించుకొని ఇక్కడ మళ్ళీ చిన్నగా జాతర ఉంటుంది అనమాట మాకు ఆ జాతర ఇట్లా చూసుకొని రావాలన్నట్టు ఆ జాతర చూసుకొని సమ్మక్క సారలక్క తల్లులకు మొక్కులు అప్పచెప్పి ఇక మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. వాస్తవానికి మేము ఈసారి మన ఎత్తు బంగారాలు ఇచ్చి మొదటిపోదామని చెప్పి అనుకున్నాం. ఇక కొన్ని పరిస్థితుల వల్ల సెట్ కాలేదు ఫ్రెండ్స్. ఎట్లా అని చెప్పి ఈ ఒక్కసారి దేవతకు లోకల్ మొక్కులు అప్పచెప్పేసి మళ్ళీ వచ్చే నెక్స్ట్ టైం జర ఇక మనం అనుకున్న పనులు అన్నీ క్లియర్గా కంప్లీట్ అయితే ఇక మొదటికే పోయి ఎత్తు బంగారాలు అవి ఉన్నాయి మంచి గ్రాండ్గా చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక అట్లా అని చెప్పి ఇప్పుడు పిల్లలకు అటు ఇటు స్కూళ్ళకి ఇబ్బంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము మన మేడారం పోవాలంటే ఏమవుతుందంటే మేడారం పోవాలంటే 1 month ముందు పోవాలి. 1 month ముందు పోతే మొక్కులపై చెప్పుకొని వచ్చి అవన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఇంటికాడ పోయి చేసుకోవాలంటే ప్రత్యేకించి 1 day పోవాలి. ఇవన్నీ చూసుకునే బదులు ఇక డైరెక్ట్ లోకల్ని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వరకు పిల్లలకు స్కూల్ జర కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఇక కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి అయితే అనుకుంటున్నాం. చూడాలి ఇక కొద్దిగా కుచ్చుకెళ్ళినాయి ఫ్రెండ్స్. 30% ఉంది, 70% ఇటు లేదు. ఏం కాదు, కుచ్చుకెళ్ళి అవుతున్నాయని చెప్పి జర గౌరవం చేస్తే వాడు జర మా ఎక్కువ చేస్తుండు. శ్రీరామక్క అయితే పక్కపొంటి ఫోన్ మెయిన్ క్యాండిడేట్ అనమాట. వానికే ఫోన్ ఇస్తే ఆ పక్కపొంటి తొంగి చూడడం మాత్రమే. అంటే అన్ని మెయిన్ క్యారెక్టర్ అనమాట. వానికి అడిగితే ఏది అడుగుతుంది, గుడ్లు అంటే గుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్లు వేయాలి, కోడిగుడ్లు వాళ్ళు కొట్టేసో ఏది పడుతుంది అంటే వాడిని నడుస్తుంది అనమాట. ఇప్పుడు 2 days నుంచి ఇంటికానే ఉన్నాడు. ఎగ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టొద్దంట కదా. దోశలకి పొద్దున చిన్నగాడు మా శివగాడి ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఆల్రెడీ పోలేదా వెమ్లాడకుండా అటు వాళ్ళు ఇప్పుడు పోతున్నారు అనమాట. అంటే వాళ్ళకి అక్కడ ఊళ్ళో మా చిన్నమ్మ మా చిన్న తమ్ముడు ఉన్నాడు ఇంకోడు, ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఇప్పుడు వెళ్తున్నారు అనమాట. ఇక నాకు ఎట్లా అంటే ప్రత్యేకించి ఇప్పుడు పోవాలంటే నేను అక్కడ చూసుకోవాలి, విలేజ్లో చూసుకోవాలి, ఇవన్నీ సెట్ కావు. అందుకే పండుగ రేపు ఎల్లుండి అనే ముందు 2 రోజుల ముందే పోయి అన్ని కంప్లీట్ చేసుకుంటే ఒక 2-3 days దానిలోనే కంప్లీట్ అయిపోతాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు వేచుడు మళ్ళీ తర్వాత వేచుడు అన్ని సెట్ కావు. అట్లా అని చెప్పి మేము పోలే, లేకపోతే అందరం కలిసిపోయేది ఉండే మేము. ఇంకా ఒకసారి మధ్యలో వస్తే ఒకసారి విలేజ్కి పెద్ద బండి తీసుకొని పోయి రావాలమ్మా. చిన్న అవి సామాన్లు ఉన్నాయి, మంచాలు అవి ఇవి చిన్న సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఒకసారి తీసుకొని పోయి ఇక విలేజ్లో ఒకసారి పెద్ద బండి మీద పోయి వేసేసి రావాలి. ఈ పిల్లలకు హాలిడేస్ రాలేదు, 2 months అయితే స్కూల్ అయిపోతాయి. పోయినా ఓ రోజు ఉండొచ్చు. ఆగమనం అంటే కష్టమవుతుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట మాత్రం వాచ్ చేసి గరం చికెన్ అయింది ఫ్రెండ్స్. ఇక వీడిని ముఖం కడుక్కోరా అంటే ఇది ఏందిరా ముఖం కడిగినట్టు చేసిండు, బయటికి పోయిండు, అంత మీద నీళ్ళు పోసుకొని వచ్చిండు. పొద్దుగల పనులు దూరానా నాకు అదే పరిశాను వీనితో. ఇంకా ఫ్రెండ్స్ చికెన్ అయితే వీటిలో ఫ్రెండ్స్ వావ్ అనూరి తింటారా, తినూరి. ఈ వీడియో వచ్చే వరకు మేము తిని మాది అరిగిపోతా చూస్తుంది. జిట్ అయితే ఎంత లేదు పోయి.